మంచి దేని బిడ్డారా, మరి సమయం చాలా జరిగిపోతూ ఉంది, 2:10 అయిపోయింది. దేవుని వాక్యంలోకి వెళ్దాం. మనమందరికి కూడా దేవుని బైబిల్ గ్రంథాలు తెరచి, పరిశుద్ధ గ్రంథాలు తెరచి, జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి పరమగీతములు, జ్ఞాని అయిన సొలొమోను అనగా దావీదు మహారాజు కొడుకైనటువంటి సొలొమోను ప్రార్థించి జ్ఞానాన్ని పొందుకున్నటువంటి సొలొమోను రాసిన పరమగీతములు 1వ అధ్యాయం 9వ వచనం ఈ మాట రాయబడి ఉంది. 1వ అధ్యాయం 9వ వచనం. నా ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను, ఆభరణముల చేత నిన్ను, నీ చెక్కెళ్లను హారముల చేత నీ కంఠమును శోభిల్లుచున్నది. చాలా 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 ఉదయమ్మ గారు కళ్ళు చాలా బాగా కాపాడుతున్నాయి. వారి కళ్ళు మీకు కావాలంటే తీసేసుకోండి. దేవునికి స్తోత్రం. జ్ఞాని అయినటువంటి సొలొమోను, సొలొమోనేమో యేసుక్రీస్తునకును, సొలొమోను భార్య షూలమితి, ఈమె పేరు షూలమితి, ఈమె సంగమనకు సాదృశ్యంగా రాశాడు. సంగమనకు సాదృశ్యంగా రాశాడు. ఈ పరమగీతాల పుస్తకం చదివే కొలది చదవాలనిపిస్తుంది కానీ ఆత్మీయమైన దృష్టితో చదవాలి. శారీరకంగా చదవకూడదు. ఆత్మీయమైన దృష్టి, ఆత్మీయ హృదయంతో ఈ గ్రంథాన్ని, ఈ సొలొమోను రాసిన పుస్తకాన్ని చదవాలి. ఎందుకంటే సంఘాన్ని ఆయన సొలొమోను గారు చాలా బాగా వర్ణించారు, చాలా బాగా వివరించారు. ఆ వివరణ, ఆ వర్ణన అంత చక్కగా రాశారు సొలొమోను గారు. కాబట్టి మీరు చదవండి, గృహాల దగ్గర చదివి దేవుని యొక్క దీవెనలు పొందండి. చదవనేటువంటి వాక్యంలో చిన్న మాట, నా ప్రియురాలా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చుదును. చాలండి. ఫరో యొక్క రథాశ్వములు, ఫరో యొక్క రథాశ్వము అంటే ఏమో, రథాశ్వము అంటే చెప్పండి. అశ్వము గుర్రము, రథము అంటే నడిచేదాన్ని రథం అంటారు, అశ్వం అంటే గుర్రం అంటారు. ప్రియురాలను సంగమును ఆయన గుర్రంతో పోలుస్తూ ఉన్నాడు. గుర్రాలు దేనికి వాడతారమ్మా? యుద్ధాల్లో వాడతారు. రాజులు ఈ గుర్రాలు వాడతారు. యేసుప్రభు గుర్రాన్ని వాడలేదు కదా, మీకు గుర్తుంది కదండి. ఆయన గుర్రాన్ని వాడలేదు, గాడిదని వాడాడు. సొలొమోను రాజ్యానికి వచ్చినప్పుడు దావీదు అంటాడు, నా వాహనం ఎక్కించుకుని సొలొమోను రాజుని ప్రకటించండి అంటాడు దావీదు. అంటే దావీదు వాహనం ఏది? గాడిద. సొలొమోను కూడా గాడిద మీదే ఎక్కాడు, గాడిద మీదే కూర్చున్నాడు. సొలొమోను మహారాజుకి జై జై అన్నాడు. అలాగే దేని బిడ్డారా, గాడిదేమో గర్వానికి సాదృశ్యం, గుర్రమేమో గర్వానికి సాదృశ్యం, గాడిదేమో తగ్గింపుకు సాదృశ్యం. అయితే ఇక్కడ ఎందుకు సంఘాన్ని అశ్వముతో పోల్చాడనేది కొన్ని విషయాలు మనం చూద్దాం. అశ్వం మర్చిపోకండి, గుర్రం అశ్వం అనగా గుర్రము. ఈ గుర్రానికి 5 ఉంటాయి. ఈ గుర్రానికి 5 ఉంటాయి. తెలిసిన వారు చెప్పండి, తెలిస్తే వారికి మంచి బైబిల్ ఇస్తాను. ఈ గుర్రానికి 5 ఉంటాయి. తెలిస్తే చెప్పండి,
ఈ 5 చెప్పిన వారికి మంచి బైబిల్ ఇస్తాం. ఏమండి, ఈ ఖురాన్కి 5 ఉంటాయి. ఈ 5 ఎవరికైనా తెలిస్తే చెప్పండి, నేను మీకు మంచి బైబిల్ ఇస్తాను. మరి నేను చెప్తే నాకు ఏమిస్తారు? నేను చెప్తే నాకు ఏమిస్తారు మీరు? అమ్మా, మొదటిగా గుర్రానికి గంతలు ఉండాలి. ఏముండాలమ్మా? గుర్రానికి ఏముండాలి? గంతలు ఉండాలి. గంతలు ఉండాలి. సేపు వచ్చేసింది. నోటికి కళ్ళెం ఉండాలి. మెడకు మువ్వలు ఉండాలి. కాళ్ళకు నాడాలు ఉండాలి. ఏది వచ్చినాయా? వచ్చినాయి కదమ్మా. కళ్ళకు గంతలు ఉండాలి, నోటికి కళ్ళెం ఉండాలి, మెడకు మువ్వలు ఉండాలి, కాళ్ళకు నాడాలు ఉండాలి. ఎందుకు గుర్రాన్ని కళ్ళు చూడకుండా గంతలు కట్టేస్తారు? వాటిని చూడకుండా ఎందుకు గంతలు కట్టేస్తారు అంటే దానికి ఆత్మీయమైన భావం ఉంది. యాకోబు అంటాడు, నేత్రాశ చాలా గొప్పదట. యాకోబు అంటాడు, నేత్రాశ చాలా గొప్పది. అందుచేత గుర్రానికి కళ్ళకు గంతలు ఉంటాయి కదా, మన కళ్ళకు కూడా గంతలు ఉండాలి. గంతలు ఉండాలి. ఎందుకు యాకోబు గారు నేత్రాశ గొప్పదన్నాడంటే, ఈ నేత్రాలు అనేటువంటి కళ్ళు చాలా ప్రమాదకరమైనవి. చాలా గుర్రాలకు ఈ గంతలు లేకపోతే పరిగెట్టలేవు. గంతలు లేకపోతే పరిగెట్టలేవు, చూస్తూ పరిగెట్టలేవు. దేవుని బిడ్డలారా, మన కళ్ళకు ఆత్మీయమైన గంతలు ఉండాలి. లోకాన్ని చూడకుండా, లోకాశలు చూడకుండా, లోకాశలు చూడకుండా గంతలు ఉండాలి. పండుని చూశారు వాళ్ళు, ఆదాము అవ్వలు పండుని చూశారు. వారి కళ్ళకి ఏమి లేవు. ఆదాము అవ్వల కళ్ళకి ఏమి లేవండి, గంతలు లేవు. గంతలు లేవు కాబట్టి అస్తమానం పండు ఎక్క చూస్తూ ఉండేవారు. ఆ పండు ఎంత బాగుందో, ఎంత రమ్యంగా ఉందో అన్నీ మర్చిపోయి దాని ఎక్క చూస్తూ ఉండేవారు. దాన్ని తింటేనే కానీ వీరికి దాని కడుపాసనల కొన్నాసనల అది కొన్నాస తెరలేడు. కొన్నాస తెరలేడు. దేవుని బిడ్డల బైబిల్లో పోతీఫర్ యొక్క భార్య ఉంది. యోసేపు ఇంట్లో పనిచేస్తున్నాడు, పనివాడు యోసేపు. పోతీఫర్ భార్యకు కళ్ళ గంతలు లేవు. యోసేపు మీద కొనేసింది. యోసేపు చాలా భక్తిపరుడు, చాలా ప్రార్థనాపరుడు. ప్రార్థనాపరుని కడుపు పుట్టినవాడు కాబట్టి ఆ ప్రార్థన యోసేపు నేర్చుకున్నాడు. కష్టాల్లో, శ్రమలలో, ఇబ్బందుల్లో ఎప్పుడు యోసేపు ప్రార్థన మానలేదు. ఆయన బానిసగా వెళ్ళాడు ఐగుప్తు. ఆ పోతీఫర్ ఇంట్లో తనకు అప్పచెప్పిన పని తాను చేస్తూ ఉన్నాడు. తిరిగి తన గదికి వచ్చి దేవుని దగ్గర ఏడ్చేవాడట, ప్రభు నా పరిస్థితి ఏంటి, ఎందుకు ఇన్ని శ్రమలు రావాలి ప్రభు అని యోసేపు ఏడ్చేవాడట. కానీ యోసేపు మహా సౌందర్యవంతుడట. అక్కడ రాయబడింది, యోసేపు మహా సౌందర్యవంతుడు. ఇతని సౌందర్యాన్ని చూసి కళ్ళకు గంతలు లేనటువంటి అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ యొక్క కళ్ళు యోసేపు మీద పడి యోసేపు రోజు ఇబ్బంది పెడతా ఉంది, రోజు బాధ పెడతా ఉంది. అమ్మా, నా తల్లి రాజుగారు ఇల్లు నాకు అప్పచెప్పాడు, ఇల్లంతా నాకు చూసుకోమని చెప్పాడు, కానీ నిన్ను మటుకు నాకు ఇవ్వలేదు. నీవు నా తల్లివి, మా అమ్మతో సమానం, నన్ను కన్నా తల్లితో సమానం నీవు. కాబట్టి నీవు నా జోలికి రావద్దు అని యోసేపు చాలాసార్లు ఆమెను మరి సాత్వికముతో చెప్పాడు. అయినా కళ్ళకు గంతలేదు కాబట్టి
కళ్ళు మూసిపోయి ఉంది కాబట్టి, ఏమండి, కళ్ళు పాపపు కొరత ఉంది కాబట్టి తన ఉక్రోషాన్ని భర్త వచ్చిన తర్వాత చెప్పింది, యోసేపు నన్ను మోసం చేశాడు, యోసేపు నన్ను మోసం చేశాడు, నువ్వు లేని టైంలో నన్ను పట్టుకున్నాడు అని పోతీఫర్ యొక్క భార్య తన భర్త చెప్పినప్పుడు పోతీఫర్ చాలా కోపడ్డాడు, యోసేపు మీద కోపడ్డాడు, కొట్టాడు, తిట్టాడు, సరసల్లా చేశాడు. అది మేలు కొరకే, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన కళ్ళకు గంతలు ఉండాలి. శరీరాశ చాలా పెద్దది. బైబిల్లో ఆహాబు ఉన్నాడు, బైబిల్లో ఆహాబు ఉన్నాడు. నాబోతు ద్రాక్ష తోట 3 గుంచాలు, నాబోతు ద్రాక్ష తోట 3 గుంచాలు. ఆహాబుకి దేశం అంతా అతందే, ద్రాక్ష తోటలన్నీ అతనియే, పొలం అంతా అతందే. కానీ తన కళ్ళు ఎవరైనా పడి నాబోతు ద్రాక్ష తోట మీద పడింది, నాబోతు ద్రాక్ష తోట మీద పడింది. నాబోతుని కేకేసి అడిగాడు, నేను ద్రాక్ష తోట నాకు ఇచ్చే అన్నాడు. అయ్యా, అది నేను ఎలాగిస్తానండి, అది నా పిత్రాజితం, మా నాన్న నాకు ఇచ్చారు, దాన్ని నేను బాగు చేసుకుని చేర్చుపరుచుకుంటున్నాను, అది ఎవడో కుదరదండి అన్నాడు. కాబట్టి నాబోతు ముఖం ముడుచుకొని, ఆహాబు ముఖం ముడుచుకొని ఇంటికి వెళ్ళి ఏమీ తినకుండా మంచం మీద పడుకున్నాడు, ఏమీ తినకుండా మంచం మీద పడుకున్నాడు. యెజబెల్ వచ్చింది, అలాగున్నావని అడిగింది, విషయం చెప్పాడు. అంతే కదా, నువ్వు లేచి ధైర్యంగా లేచి ఆనందంగా భోంచి ఆ పని నేను చూసుకుంటానని ఆ నాబోతు ఊర్లో వారి పెద్దను పిలిచి ఒక ఉత్తరం రాయించి, ఆ ఉత్తరంలో ఆ నాబోతుని కొట్టి చంపేయండి అని వర్తమానం పంపింది. వారు ఏం చేశారు, ఆ ఉత్తరం చూసుకుని నాబోతుని కొట్టి చంపేశారు. ఇప్పుడు ఆహాబు భార్య అంటుంది, ఇల్లు ఆ 3 వంశాలు స్వతంత్రించుకో అని ఆహాబు చెప్పినప్పుడు ఆహాబు ఆ చేలో ఉంటాడు, 3 వంశాల పొలంలో ఉంటాడు. అప్పుడు దేవుడు ఏలితో మాట్లాడతాడు, ఏలియా నీవు ఆహాబు దగ్గరికి వెళ్ళు, నాబోతు చేలో ఉన్నాడు అతను, ఎలా అని చెప్పగా ఏలియా వచ్చాడు. ఏలియా వచ్చి ఏలియా మాట్లాడుతున్నాడు, నాబోతు యొక్క రక్తము కుక్కలు ఎక్కడ నాకినాయో నీ రక్తము, నీ భార్య రక్తము, నీ కుటుంబ రక్తము అక్కడే పాగుతాయి. జాగ్రత్త సుమా, ఆహాబు నీ కళ్ళకు గంతలు లేవు, కళ్ళకు గంతలు లేక నీకు సరే నేత్రాశ ఎక్కువైపోయింది, అన్నీ స్వతంత్రించుకోవాలనుకుంటున్నావు, ఇవన్నీ నాయ అనుకుంటున్నావు, జాగ్రత్త అని ఏలియా ఆహాబుకు బుద్ధి చెప్పి ఏలియా వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యమందు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, సామెతల్లో రాయబడింది, సొలొమోను రాసిన సామెత గ్రంథం 4:25 వచనంలో సొలొమోను ఈ మాట మాట్లాడుతున్నాడు, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర. అది ఎందుకు కడతారు కళ్ళకు గంతలంటే? సూటిగా నడాలి. ఎందుకు కడతారమ్మా? సూటిగా నడాలి. ఈ గుర్రం అటు ఇటు చూసిందా, పరిగెట్టలేదు, నడవలేదు. కాబట్టి ఆ గుర్రానికి గంతలు ఎందుకు కడతారంటే ఇటు అటు చూడకుండా సూటిగా, ఏదమ్మా, సూటిగా పరిగెట్టడానికి కళ్ళకు గంతలు కడతారు, కళ్ళకు గంతలు కడతారు. ప్రియమైన వారులారా, మన కళ్ళు, మన నేత్రాలు ఇటు అటు చూడకూడదు, అటే పీటే తిప్పకూడదు, సూటిగా ఉండాలి. ఏం చూడాలి? మన కళ్ళు వాక్యాన్ని చూడాలి. ఏం చూడాలమ్మా? వాక్యాన్ని చూడాలి, వాక్యంతో మాట్లాడాలి, దేవునితో మాట్లాడాలి. అంతేగాని లోకంలో ఉన్న వాటిని కానీ, లోకం వైపు ఉన్న వాటిని కానీ వాటి ఆశించి వాటిని చూసావా, ఆదాము అవ్వల వలె నీ ఆత్మ జీవితాన్ని పాడు చేసుకుంటావు. సంసోను బలిష్ఠుడే, దేవుని ఆత్మచేత పుట్టాడు సంసోను. కానీ బలిష్ఠుడైన దేవుని బలం తనలో ఉన్న అతని కళ్ళకు గంతలు లేవు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దెలీలా అనేటువంటి ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. దెలీలా అనేటువంటి వేశ్య దగ్గరికి వెళ్ళి అక్కడ జీవిస్తూ ఉన్నాడు.
అక్కడ తన బలాన్ని పోగొట్టుకున్నాడు, తన ఆత్మీయతను పోగొట్టుకున్నాడు, తన కళ్ళు పీకివేయబడ్డాడు. దాగోను దేవతకు గాను తిప్పడానికి ఒక పశువులకు వాడబడ్డాడు. ఎంత నీచమైన స్థితమ్మా! యేసుప్రభు పెడదన్నాడు, నీ దేహమునకు దీపము నీ కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ హృదయం అంతా తేటగా ఉంటుంది. నీ కన్ను నలతగా ఉంటే నీ హృదయం అంతా నలతగానే ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేహమునకు దీపము కన్నే, దేహమునకు దీపము కన్నే. కాబట్టి అభ్యంతరపరిచేటువంటి కళ్ళివి, నాశనాన్ని కొండెచ్చే కళ్ళివి, పాపాన్ని చూసి ఆశించే కళ్ళివి. అందుకే మాశ్రమణి గారు అన్నారు, ఆ కన్నే లేకుంటే మేలయ్యా, నాకు నిన్ను చూసే కళ్ళు దయచేయమయ్యా అని మాశ్రమణి గారు పాడారు. కాబట్టి ఏ కన్ను లేకుంటే మేలు? లోకాన్ని చూడకుండా ఉండే కన్ను కావాలి, లోకాన్ని చూసే కళ్ళు కాదు. లోకాన్ని చూసే కళ్ళు కాదు, లోకంలో ఉన్నవాటిని ఆశించే కళ్ళు కాదు, లోకములో ఉన్నవాటిని ప్రేమించే కళ్ళు కాదు. ఈ కళ్ళు దేవుని దారిలో తీసుకెళ్ళవు. ఈ కళ్ళు ఆత్మీయతను నేర్పించవు. కాబట్టి మన ప్రార్థనలో, మన దినచర్యలో, ప్రభువా నా నేత్రాలు ముట్టు, నా కళ్ళు ముట్టు, నిన్నే చూడాలి, ఇటు అటు తిప్పకుండా సూటిగా నడవాలి ప్రభు అని దేవుని దగ్గర మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. దావీదు ఏమన్నాడు? 34 కీర్తన 5వ వచనంలో, వారు ఆయన తట్టు చూడగా, 34వ కీర్తనలో 5వ వచనంలో దావీదు అన్నాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి ఎవరి తట్టు చూడగా? దేవుని తట్టు చూడగా వారికి మహావేలు కలిగిందట. దేవుని వాళ్ళ నువ్వు లోకం తట్టు చూస్తే లోకములో వెలుగు లేదు, చీకటి ఉంది. లోకములో వెలుగు లేదు, చీకటి ఉంది. లోకాశం తట్టు చూస్తే లోకాశంలో పాపం ఉంది కానీ జీవము లేదు. లోకాశంలో పాపం ఉంది కానీ జీవము లేదు. లోకాశలు కానీ లోకములో కానీ లోకం వైపు కానీ చూస్తే నీకు వెలుగు కలదు కానీ నీ ముఖము లజ్జింపక పోతూ ఉంటుంది, నీ ముఖం నీరసించిపోతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ వెలుగు అనేది నీలోనికి రాదు. కాబట్టి దేవుని వాక్యం ఇచ్చినటువంటి సంఘ బిడ్డలారా, దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా ఎవరిని చూస్తూ ఉండాలి? ప్రభువుని చూస్తూ ఉండాలి. ఎవరిని చూస్తూ ఉండాలండి? ప్రభువుని చూస్తూ ఉండాలి. మీరు యేసుప్రభు సిలువేసిన ఫోటో చూసారా? మైండ్ యేసుప్రభు ఉంటాడు, ఆ ప్రక్కన ఈ ప్రక్కన ఇద్దరు దొంగలు ఉంటారు, ఆ పక్క ఈ ప్రక్క ఇద్దరు దొంగలు ఉంటారు. ఎడం చేతి వైపున దొంగ ఎలబడుతుంటాడు అంటే ఫోటో అలా వేస్తారు. కుడి చేతి వైపున దొంగ సేమ్ యేసుప్రభు వైపు ఉంటాడు, అతని ముఖం యేసుప్రభు వైపు చూస్తూ ఉంటారు. అతని ముఖం యేసుప్రభు ముఖం వైపు చూస్తూ ఉంటారు. చూస్తూ ఏమన్నాడు? యేసు నీ రాజ్యానికి వచ్చినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకొని యేసుప్రభు ముఖంలో ముఖం పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. అందుచేత దేవుని వెలుగు ఆ కుడి చేతి వైపున ముఖంలో ఉంటాడు. దేవుని వెలుగు కుడి చేతి వైపు ఉన్నటువంటి శరీరం ఉంటుంది. కాబట్టి అతని ఆ బొమ్మ సేమ్ యేసుక్రీస్తు బొమ్మలే ఉంటుంది కుడి చేతి వైపు ఉన్నవాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మోషే ముఖము ప్రకాశించినందున, మోషే ముఖము ప్రకాశం కనబడేలాగున మోషే దేవుని చూశాడు. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఎప్పుడూ కూడా దేవుడిని చూస్తూ ఉండాలి, ప్రభువుని చూస్తూ ఉండాలి, ప్రభు వైపే చూస్తూ ఉండాలి. నీ ఆలోచన, నీ దృష్టి, నీ ఉద్దేశం, నీ నడక, నీ పడకంతా కూడా దేవుని వైపే ఉండాలి. అలాగున్నప్పుడు నీవు దీవించబడతావు, ఆశ్రయించబడతావు. కళ్ళకు గంతులంటే గుర్రం ఎలాగైతే స్పీడ్గా పరిగెడతావు, నీవు కూడా అలాగే ఆత్మీయంగా పరిగెడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మర్చిపోకండి, మొదటగా ఏముండాలి? గుర్రానికి కళ్ళకు గంతులు ఉండాలి. రెండోది నోటికి కళ్ళె ఉండాలి, నోటికు కళ్ళె ఉండాలి. యాకోబు 3:3, యాకోబు పత్రిక 3:3లో ఏమని రాయబడింది? చక్కటి మాట,
చదువుదాం. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెమ పెట్టుదురు కదా, వాటి శరీరం అంతయు అమ్మా త్రిప్పును కదా, వాడలను కూడా చూడుడి, అవి ఎంత గొప్పవైనను చుక్కానికి వెనుగాలికి కొట్టుకొని పోబడినను వాడు నడుపు అని మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత అది నడిపింపబడును అని రాయబడింది. యాకోబు గారు ఏమన్నారంటే గుర్రములు మనకు లోబడుటకు నోటికి కళ్ళెం పెట్టుదు కదా. కళ్ళెం పెట్టకపోతే గుర్రం లోబడదు. ఏమా ఆ కళ్ళెం పెట్టకపోతే గుర్రం లోబడదు. దేవదాసాయి గారు బైబిల్ మిషన్ దేవదాసాయి గారు కేశవారం జయగురుపాడు నుంచి రంపచోడవరం మీటింగ్స్కి వెళ్తున్నారట. జతగా బండి కట్టించుకుని. జతగా బండి అంటే అమ్మా గుర్రం, జతగా బండి అంటే గుర్రం బండే. అప్పుడు జతగా బండి ఉండేది. ఒక ఆయన మాట్లాడుకుని నన్ను రంపచోళం తీసుకెళ్ళానట. అయ్యా పొద్దుపోయిందండి, చేడెడిపోయిందంటే ఎలాగంటే పర్లేదు తీసుకెళ్ళమన్నారట. ఇది దేవదాసాయి గారికి ఆ జతగా కూర్చుంటాడు డ్రైవర్, ఆయన బండి అని తోలుతున్నారట. ఈలోపు మెయిన్గా ఒక ఆయన వచ్చి కూర్చుని దేవదాస్ గారితో మాట్లాడుతున్నారట. దేవదాసాయి గారితో మాట్లాడుతున్నారట. ఈ జతగా బండి తోలే అయినా ఇదేంటి, నేను బండి దగ్గర ఆఫ్ చేయలేదు, నా బండి దగ్గర స్లో చేయలేదు, ఈయన ఎప్పుడు ఎక్కాడు, ఈయన ఎప్పుడు మాట్లాడుతున్నాడని తనలో తను ఆలోచించుకుంటే తోలుతా ఉన్నాడట. ఆ గుర్రం టక్ 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 వెళ్ళిపోతూ ఉంది. ఏం చేత తన నోట్లో కళ్ళి ఉంది కాబట్టి నడిపించేవాడు ఎలా నడిపితే అలా నడుస్తుంది, తోలేవాడు ఎలాగ తోలితే అలాగే వెళ్తుంది. కాబట్టి చక్కచక్కగా తోలుతున్నాడు. రంపచోడవ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ వ్యక్తి మాయమైపోయాడు. అప్పుడు వెనక్కి తిరిగి అన్నాడట ఈ బండిదులు అయినా, ఏమండి నేను బండి ఎప్పుడు స్లో చేయలేదు, ఈ మనిషి ఎలా ఎక్కాడు, ఎప్పుడు ఆఫ్ చేయలేదు, నన్ను ఎలా దిగాడు అని దేవదాసాయి గారిని అడిగితే, ఒరే ఎవరు అనుకుంటారా నువ్వు, యేసుప్రభువే కాసేపు నాతో మాట్లాడేట అన్నాడట. అనగానే ఆ జతగా బండి తోలేవాడు ఆశ్చర్యపోయాడట. అయ్యో ప్రభు వచ్చి మీతో మాట్లాడా, నా బండి ఎంత ధన్యమైంది, నేను ఎంత ధన్యుణ్ణి అని ఆ జతగా బండి తోలేతను ఆశ్చర్యపడ్డాడట. కాబట్టి దేని బిడ్డరా, మనుష్యుడు లోబడిన జంతువు. ఎంతగా లోబరుచుకుందామన్నా ఈ మానవుడు లోబడ్డు. మరి లోబడినటువంటి మానవుడిని దేవుడు ఎందుకు చేశాడు అమ్మా? ఎందుకు చేశాడు అంటే లోబడే తత్వం కలిగినటువంటి మనిషిగా దేవుడు చేశాడు. కానీ పాపం చేసిన తర్వాత, పండు తిన్న తర్వాత లోబడకుండా పోయాడు. అందుచేత యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి నోటికి కళ్ళెంగా తయారయ్యాడు. చూడండి, పశువులు, లోబడ పశువులు ఉంటాయి. వాటి మెడలో ఎంత లావంటి గుదిగా కడతారు. ఎంత లావు ఉంటారు అసలు, మెడలో కట్టేస్తూ ఉంటారు. మా పక్కన స్టోరీకి వెళ్తూ ఉంటారు చెరువులోకి, కాళ్ళలో కట్టడం. ఒక్కొక్కడు దాన్ని ఏమంటారండి, తుప్పు తోలుతారు కదా, నాగలే ఇలా పట్టుకుంటారు కదా, అది కట్టేస్తారు మెడలోని. ఒక్కొక్కరితో లావంటిది కట్టేస్తారు. ఆ కాలు పరిగెడుతుంటుంటే ఆ మోకాళ్ళకి టపటప తగులుతూ ఉంటుంది. అది అప్పుడు నడకాలు చేస్తుంది, అప్పుడు లోపడుద్ది. అది అప్పుడు లోపడదు, ఇంకా లోపడదు. అది దానికి మెడలో కుదిగా పెట్టినా లోపడదు. కాళ్ళకి బంధాలు వేసేస్తారు అంతే. ఏమేస్తారమ్మా? కాళ్ళకి బంధాలు వేస్తే ఇంకా ఎక్కడ పరిగెడతామా? అలాగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నోటికి కళ్ళెముగా, మెడలో గుదిగలగా, కాళ్ళకు బంధాలుగా అని వేసి మానవులైన వారిని లోపరిచాడు. స్తోత్రం చెప్పండి. మనిషిని తన ఆలయం ముందు పెట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి. అరే నాయనా, నీ కోసం ఇంత బాధపడ్డాను, ఇదిగో నీ కోసం కళ్ళెముగా వచ్చాను, నీ కోసం గుదిబడ్డగా వచ్చాను, నీ కోసం మరి కాళ్ళ బంధాలుగా వచ్చాను. నువ్వు లోపడ్డావా, నా బిడ్డగా ఉంటావు. లోపడవు, నా బిడ్డగానే ఉండవు, సాతాను బిడ్డగా ఉంటావని
దేవునిలో యేసుక్రీస్తు వారు మనుషులకు బోధించారు. కాబట్టి ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి లోబడుతున్నారు, దేవుని వైపు చూస్తున్నారు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. బైబిల్లో కూడా దేవునికి లోబడిన వారు ఉన్నారు. బైబిల్లో కూడా దేవునికి లోబడిన వారు ఉన్నారు. సౌలు లోబడలేదు, రాజు అయిన సౌలు లోబడలేదు, రాజులు లోబడలేదు, చాలా మంది లోబడలేదు కాబట్టి వారి జీవితాలు నాశనం అయిపోయి, వారి జీవితాలు పాడైపోయి. లోబడ్డారు కాబట్టి వారి జీవితాలు దేవుడు దీవించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు లోబడే వ్యక్తిగా ఉంటావా, లోబడిన వ్యక్తిగా ఉంటావా? చెప్పడమా ఎలా ఉండాలి? 147 కీర్తన 3వ వచనంలో దావీదు గారు ఈ మాట అంటారు. 147 కీర్తన 3వ వచనం ఏమంటున్నారు? యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు. చూడండి, దావీదు అంటున్నాడు శరీరానికి కాదు. దేవా అందరండి యెహోవా, ఇంకా గట్టిగా యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవులకు, నా పెదవుల ద్వారమునకు కావలిగా ఉండము. ఏమా, నోరు చాలా ప్రమాదమైంది. ఈ నోరు చాలా ప్రమాదమైంది, భయంకరమైంది. అగ్గి కంటే స్పీడ్ అట. ఏమా, అగ్గి కంటే స్పీడ్ అట. కుటుంబాలు తగలబెట్టాలి, కుటుంబాలు నాశనం చేశారు. ఏమండి, నేను కొద్దిగా నిలబెడుతుంది. నిలబెట్టే వాటిలో తక్కువ, నాశనం చేసే వాటిలో ఎక్కువ. కాబట్టి దావీదు అంటున్నాడు, ప్రభువా నా నోటికి కాపలాగా ఉండు, నీవు కాని మాటలు మాట్లాడకుండా. ఇటమ్మా ఏ మాటలు? ఎప్పుడు మన నోటాడు కాని మాటలు వస్తాయి. పనికొచ్చే మాటలు ఏమీ ఉండవు, కాని మాటలే వస్తాయి మన నోటంట. వారు అలాగా, మీరు ఎలాగా, వారు అలాగా, మీరు ఎలాగా, వారు అలాగా, మీరు ఎలాగా, ఆ ఊరు అలాగా, ఈ ఊరు ఎలాగా, ఆ ఊరు ప్రజలాగా, ఈ ఊరు ప్రజలాగా, ఏమండి ఆ ప్రభుత్వం అలాగా, ఈ ప్రభుత్వం ఎలాగని కాని మాటలు మాట్లాడుతూ ఉంటాం. అందుకే యాకోబు కింద కూడా నాలుగు చిన్నదే. ఆ 3వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం అలాగనే నాలుక కూడా మన నోటిలో నాలుగు కూడా చిన్న అవయవమైనను బహుగా, అయ్యో ఏదైనా బహుగా అదిరి పడిపోద్దట. చూడండి, దేవుడు నాలుక ఎంత చిన్నదైనా ఇట్టే చిచ్చు పెట్టాలి, ఇట్టే సమస్యలు తెచ్చారు, ఇట్టే లేని కాలాలు తెచ్చారు. కాబట్టి ఏముండాలి? నోటికి కళ్ళెం ఉండాలి. ఏముండాలమ్మా? కళ్ళెం ఉండాలి. అది దావీదు అంటాడు, ప్రభువా నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారాలుగా ఉండును గాక అంటాడు దావీదు. చూసారా, దావీదు ఎంత స్పష్టంగా పలికాడు, ప్రభువా నా నోట ఉంటే ఏమన్నా కాని మాటలు వస్తున్నాయేమో, క్షమించు నాయనా, నా పెదవులకు నీవు కాపలాగా ఉన్నాయనా, నా పెదవుల ద్వారానికి నీవు కాపలాగా ఉన్నాయని దావీదు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన ద్వారారా, సొలొమోను అంటాడు, జీవ మరణములు 4 వశం అంట. జీవ మరణాలు 4 వశం. నువ్వు దరిద్రం అయిపోవాలంటే నాలుకే, నువ్వు బాగుపడాలంటే నాలుకే, నువ్వు చెడిపోవాలంటే నాలుకే, నువ్వు పైకి రావాలంటే నాలుకే. కాబట్టి జీవ మరణాలు నీ నాలుగులో ఉన్నాయి. జాగ్రత్త సుమ. జీవం కావాలంటే జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్తగా. అదే సొలొమోను అంటాడు, మాట్లాడడానికి నిదానించేవాడును, కోపించడానికి నిదానించేవాడు ధన్యుడట. మాట్లాడడానికి ఆలోచించాలి, కోపించడానికి ఆలోచించాలి. ఈ 2 ఆలోచన లేకపోతే మానవుడు జీవించలేడు. ఏమండి, లొడలు మాట్లాడుతూ ఉంటాం, అంతమంది మాట్లాడుతూ ఉంటాం. ఎక్కువ చిరకొంది మాట్లాడుకుంటాం కదా, అంటారంటమ్మా, అస్తమానం మాట్లాడేస్తూ ఉంటాం. అయ్యి బాబు వీడితో మాట్లాడుతూ ఉంటారు బాబు, పట్టుకుంటే వదలలేడు అని పక్క నుంచి పోతూ ఉంటాం.
కాబట్టి దేవుని బిడ్డల తక్కువగా మాట్లాడేవారు, తక్కువగా మితముగా మాట్లాడేవారు ధన్యులు. మితముగా దేవుని మాటలు పలుకువారు ధన్యులు. లోపల ఎన్నో మాటలు ఉంటాయి, అవి మనకు జీవాలు ఇవ్వవు. లోపల ఎన్నో మాటలు ఉంటాయి, అవి మనకు ఆశీర్వాదం ఇవ్వవు. లోపల ఎన్నో మాటలు ఉంటాయి, అవి మన పరలోక రాజ్యం తీసుకెళ్ళవు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ పెదవులు విప్పితే స్తోత్రాలు ఉండాలి, నీ పెదవులు మూస్తే స్తోత్రాలు ఉండాలి. అర్థమైందమ్మా? పెద్దవాళ్ళు చెప్పాను స్తోత్రాలు మీద. నీ పెదవులు తెరిస్తే స్తోత్రాలు, నీ పెదవులు మూస్తే స్తోత్రాలుగా ఉండాలి. ఈ విషయంలో నీ కలిగి ఉండాలి. కానీ మరి దావీదు అన్నట్టుగా, దావీదు కోరుకున్నట్టుగా, ప్రభువా నా పెదవులకు కాపలాగా ఉండు, నా నాలుగు కాపలాగా ఉండు, నా నోటికి కాపలాగా ఉండు ప్రభు అని దేవుడి ప్రార్థన చేస్తూ ఆయన అడుగుజాడలో నడుచుకుపోవాలని మనం చేస్తా ఉన్నాను. 32వ కీర్తన 9వ వచనం, 32వ కీర్తన 9వ వచనం దావీదుకి ఏమన్నాడు? బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనను కానీ కంచెర గాడిద వలన ఉండకూడి. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలన. గుర్రానికి ఏముండవమ్మా? బుద్ధి జ్ఞానం ఉండదు, బుద్ధి జ్ఞానము ఉండదు. అయితే కింద కూడా అన్నాడు, కంచర గాడిద వలన ఉండకూడి. కంచర గాడిద వలనను ఉండకూడి. గాడిదలు 2 రకాలు, రాజులు వాడే గాడిదలు ఒకటి, కంచర గాడిద ఒకటి. ఈ కంచర గాడిద ఆ కాండి స్థలాల్లో, పెంట స్థలాలు తిరుగుతూ ఉంటాయి ఈ గాడిదలు. కానీ రాజులు వాడే గాడిదలు పెంట స్థలాలు తిరగవు. గుర్రాలు ఎలాగైతే మేపుతారో వాటి కూడా అలాగే మేపుతారు వారు. కాబట్టి దేవుని బిడ్డలారా, గుర్రానికి బుద్ధి జ్ఞానం ఉండదు. అలా బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడకూడదు. ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి దేవుని మాటలు మాట్లాడాలి. ప్రార్థనలో కూడా ఆలోచన లేకుండా ప్రార్థన చేస్తూ ఉంటారు, ఆలోచన లేకుండా ప్రార్థన చేస్తూ ఉంటారు, జ్ఞానం లేకుండా ప్రార్థన చేస్తూ ఉంటారు. నాయన నాకు బిల్డింగ్, ప్రభువా నాకు 1 కోటి రూపాయలు, ప్రభువా నాకు 1 కోటి రూపాయలు, నాకు మంచి బెంచ్ కారు ఈయనైనా, ఏమండి మంచి కారు ఈయనైనా, అందరికంటే నేనే పైన ఆయన అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ ప్రార్థన బుద్ధి జ్ఞానం లేని ప్రార్థన. మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వెళ్ళాడు పరిసేయుడు బుద్ధి జ్ఞానం లేకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను, నా దక్షిణ భాగం అంతా నీకు ఇస్తున్నాను, నా కానుకంతా నీకు ఇస్తున్నాను, ఈ శుక్రవారం ఉన్నందుకు నీకు వందనాలు. ఇదెవరండి? ఏ ప్రార్థన? బుద్ధి జ్ఞానం లేని ప్రార్థన. ఏ ప్రార్థనమా? బుద్ధి జ్ఞానం లేని ప్రార్థన. ఆ పక్కన ఉన్నాడు శంకరి బుద్ధితో ప్రార్థన చేస్తున్నాడు, జ్ఞానంతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఆకాశం వైపు కన్నుతుడికైనాను, ధైర్యం సాలదు, పాపిని క్షమించిన ఆయన ప్రార్థన చేశాడు. చూసారమ్మా, ఈ ప్రార్థనలో బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది. కాబట్టి బుద్ధి జ్ఞానం కలిగేటట్టుగా మనం ప్రార్థన చేయాలి. కానీ బుద్ధి జ్ఞానం లేని ప్రార్థన చేయకూడదు. ప్రభా పరీక్షలు వస్తున్నాయి, మంచి మార్కులు అయినా, మరి బాగా చదువుకోవాలైనా, మంచి భవిష్యత్తు ఈయనైనా అన్నారు. కానీ ప్రభువా స్కూల్ అంతటికి 1st మార్కులు నాకే రావాలి, గ్రామం అంతటికి 1st మార్కులు నాకే రావాలి, ఇది ప్రార్థన సరైనది, నాకే మంచి ఉద్యోగం రావాలి, ఇది సరైన ప్రార్థన కాదు. కాబట్టి ప్రభు ఎలాగైతే ప్రార్థన నేర్పించాడో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం కూడా అలాగూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభు అంగీకరించి ఆ ప్రార్థనకు దేవుడు మంచి మేలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఫస్ట్ గుర్రానికి ఏముండాలి? గంతలు ఉండాలి. రెండోది ఏముండాలి? నోటికి కళ్ళు ఉండాలి. మూడోది మెడకు మొగలు ఉండాలి. ఏముండాలమ్మా? టకటక 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 వెళ్తూ ఉండాలి. ఇంకా మొగలు మోగుతూ ఉంటుంటే, ఏమంటే మొగలు మోగుతూ ఉంటుంటే గుర్రం పరిగెడతారు లెక్క అనమాట. ఇలా కూర్చున్న వాళ్ళకు బాగా ఆగేస్తుంటారు. గుర్రం మెడకు ఏముండాలి? మొగలు ఉండాలి. ఏముండాలమ్మా? గుర్రం మెడకు ఏముండాలి? అది పరిగెడుతుంటుంటే మొగలు గడగడ 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 మోగుతూ ఉంటుంటే గుర్రం వెళ్తుందని లెక్క అనమాట. ఈ పరిగెట్టినప్పుడు ఆ జటక మీద కూర్చున్నవాడు లాగు లాగేసేవాడు. ఎక్కడికి వెళ్ళాలో తీసుకెళ్ళినప్పుడు వెలికి వచ్చేది అక్కడ ఆఫ్ చేసేవాడు. చిన్నప్పుడు పండితులుండేవి.
రాత్రులు ఈ సరుకులు కిరాణా సరుకులన్నీ వేసుకెళ్ళేవి. కిరాణా సరుకులన్నీ వేసుకెళ్ళేవి. వరుసగా నడుతూ ఉండే బళ్ళు, వరుసగా నడుస్తూ ఉండేవి, లైన్గా నడుస్తూ ఉండేవి. ఏళ్ళ చేసేవారు బళ్ళు నడుస్తూ ఉంటే వీళ్ళు లావు లాగేస్తూ ఉండేవారు, ఏమా నిద్రపోతూ ఉండేవారు. అయ్యేంటో కానీ కరెక్ట్గా కుడి దగ్గర లాగి పడేవి, కరెక్ట్గా కుడి దగ్గరికి వెళ్ళి ఆ పడేవి. అలా గతంలో వాటిని అలా ఉపయోగించుకుని వాళ్ళు మెయింటైన్ చేసేవారు. కానీ రాను రాను దేని బిడ్డారా కరెంట్ ఉండేది కానీ కింద లైట్ కట్టేవారు, కింద చిన్న లైట్ కట్టేవారు, ఆ లైట్ ఇల్లు వెళ్ళిపోతూ ఉండేది. గుర్రానికి మెడలో మువ్వలు ఉండాలి, ఆ మువ్వలు గడగడ మోగుతూ ఉండాలి. అలా మోగుతున్నప్పుడు గుర్రం పరిగెడుతుందని లెక్క అన్నమాట. గలతీయుల రాసిన పత్రిక 5 అధ్యాయము 22 వచనం కాడి నుంచి ఈ మువ్వలు కనపడతాయి. ఏమిటి ఆ మువ్వలు చూడండి. గలతీ 5:22 ఆత్మ పదములు ఏమనగా, ఆత్మ పదం ఏమనగా చూడండి మువ్వలివి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. అదనమాట. ఏముండాలమ్మా? గుర్రం మెళ్ళ ఏముండాలి? మొవ్వలు ఉండాలి. మొవ్వలంటే ఆత్మీయ ఫలాలు. ఏదమ్మా? ఆత్మీయ ఫలాలు. గలతీ సంఘానికి పౌలు గారు రాసినటువంటి ఆత్మీయ ఫలాలు అనే మొవ్వలు గుర్రం మెళ్ళ ఉండాలి. చూసారు ఎన్ని మంచి ఏంటండి? ప్రేమ ఉండాలి, మనలో ఏముండాలమ్మా? సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయాళత్వం ఉండాలి, మంచితనం ఉండాలి, విశ్వాసం ఉండాలి, సాత్వికం ఉండాలి, ఆశానిగ్రహము. ఇవన్నీ లెక్కెడితే ఏనమ్మా? అనుమానాన్ని చెప్పండి రా. 9. ఇవన్నీ ఏంటమ్మా? 9. ఈ 9 మొవ్వలు ఎవరి మెళ్ళ ఉంటాయో వారు ధన్యులు, వారు దేవుని రాజ్యమునకు హక్కుదారులు, దేవుని మేలులకు వారు హక్కుదారులు. దేని బిడ్డల వాక్యం వింటాం, ప్రేమ ఉండదు. వాక్యం ఆలకిస్తాం, సంతోషం ఉండదు. కంట దేవుని వాక్యాన్ని వినడానికి చెల్లిస్తాం, సమాధానం ఉండదు. దేవుని సన్నిధికి వస్తాం, దీర్ఘశాంతం ఉండదు. దేవునికి ప్రార్థన చేస్తాం, దయాళత్వం ఉండదు. నేను దేవుని బిడ్డని చెప్పుకుంటాం, మంచితనం ఉండదు, మంచితనము ఉండదు. నేను చాలా పూర్వకాల విశ్వాసం అంటాం, కానీ సాత్వికం ఉండదు, ఆశా నిగ్రహము అసలే ఉండదు. ఇవి లేకపోతే ఎలా చెప్పండి? క్రైస్తవ బిడ్డలారా, వాక్యం ఇచ్చినట్లు వారారా, పౌలు గారు చెప్పారు ఇవి ఉండాలి, ఇవి ఉండాలి. మొదలుగా నీ మెడ ఉండాలి, నీ మెడలో ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? ప్రభువా ఇవి నాకు అన్నీ దయచే ప్రభు అని దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. మనం ఎంతైనా ప్రేమ చూపించాలి, ఎంతైనా ప్రేమ చూపించాలి దేవుని దగ్గర. ఆయన మన మీద ఎంత ప్రేమ చూపించాడు? శ్రమ దినాల్లో ఆ ప్రేమ గల వాక్యాలు వింటున్నాం, ఆ ప్రేమ గల వాక్యాలు వింటున్నాం. మరి మీరందరూ వస్తున్నారు, చక్కగా వాక్యం వింటున్నారు, శిలోజాన వాక్యాలు వింటున్నారు మీరందరూ. ఏమా చాలా సిగ్గు మనకి. ఏరవారు నుంచి 3 ఆటోల జనం వచ్చారట. ఏరవారు నుంచి 3 ఆటోల జనం, ఒక కారు మగవారు వచ్చారట. ఏంటి వారు ఎందుకు వచ్చారా దూరం నుంచి? అంత వారికి పనులు లేవా? వారికి పని పాటలు లేవా? వారికి ఇల్లు లేవా? వారికి బిడ్డలు లేరా? గృహాలు లేవా? సిగ్గు మనకి. కొంచెం సిగ్గు తెచ్చుకుంటారని చెప్తున్నారు. వాళ్ళకి వచ్చి 3 ఆటోల జనం ఏమో అన్నీ వాళ్ళు తెచ్చుకున్నారట. చక్కగా చేశారట అండి. ఎంత బాగా చేశారంటో అడిగారట. ఎవరు మన పాస్టర్ దగ్గర అడిగితే మీరు చేస్తారా? మా పాస్టర్ చేయించుకున్నారంటే మేమే చేస్తామని చెప్పారట. కాబట్టి ఆదివారం అయినా వారు పొద్దునే వచ్చి ఆ కార్యక్రమం చేసి వెళ్ళిపోయారు. అంతకంటే తీసిపోయాము మనం. మన ప్రక్కన కూడా, మన ఇంటి ప్రక్కన కూడా ఏమండి ఏమాత్రం దూరం ఉంది? 1 గంట సేపే కదా వాక్యం, గంట సేపే కదా. శుక్రవారం శుక్రవారం ఏమండి శుక్రవారం మన ఇంటి పక్కనే గుడి కదా. ఎక్కడ వీరవారం, ఎక్కడ చెల్లూరండి, ఎక్కడ ఉన్నది? కడియం దగ్గర ఉన్నది. కడియం దగ్గర ఉంది ఆ ఊరు. వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకుని వాళ్ళు వచ్చి
ఆ కార్యక్రమం చేసుకెళ్ళారు, వారికంటే తీసిపోయి మనం. కాబట్టి ఎవరైతే దేవుని కార్యం చేస్తారో వారి మెడలో ఈ మొగలు ఉంటాయి. ఎవరైతే దేవుని పనులు శుద్ధిగా పాల్గొంటారో వారి మెడలో ఈ మొగలు ఉంటాయి. మా చుట్టుపక్కల వారు వెళ్ళి ఆ భాస్కర్ గారు పరామర్శించండి. నేను రేపు వెళ్తాను, రేపు వెళ్ళి చూసి వస్తాను. మీరు అందరూ వెళ్ళి పలకరించరండి. మరి ఒక బుధవారం ప్రార్థన ఈ లోపల మీరు అంతా వెళ్ళండి. వెళ్ళి అందరూ కూడా ఆ భాస్కర్ గారు పరామర్శించరండి. ఎందుకంటే భాస్కర్ గారు మన మనిషి, మనకు కావలసిన మనిషి కాబట్టి వెళ్ళడం మంచి. దేవుని స్తోత్రం. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఈ మొగలు, ఈ 9 ఆత్మ ఫలాలు మనలో ఉండాలంటే, ఈ 9 ఆత్మ ఫలాలు మనలో ఉండాలంటే మనము దేవునికి తగ్గట్టుగా నడుచుకోవాలి, దేవునికి తగ్గట్టుగా మసులుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వలన మనము దేవుని వాక్యం వింటామంటే కాదు, వాక్యాన్ని ఆలపిస్తున్నామంటే కాదు. నేను చెప్పగలను గుమ్మ దాటితే వాక్యం గుర్తురాదు. మీకు గుమ్మ దాటితే వాక్యం గుర్తురాదు. నేను ఆ మాట చెప్పగలను, కానీ గుర్తుపెట్టుకోవాలి. ఈ 9 మొగలు, ఈ 9 ఆత్మ ఫలాలు మనలో ఉంటేనే దేవుని రాజ్యం చేస్తాం. దేవుని కార్యాలకు మనము హక్కుదారులను, దేవుని కార్యాలకు మనం సొంతం గలవారం. ప్రభువాన్ని దీవించే, ప్రభువాన్ని దీవించే, ప్రభువాన్ని దీవించే, ప్రభువాన్ని దీవించే, నాకు దీవించంటే దేవుడు అలాగే దీవిస్తాడమ్మా. ప్రభు నాకు ఇచ్చే, నాకు ఇచ్చే, నాకు ఇచ్చే, నాకు ఇచ్చే, నాకు ఇచ్చే, దేవుడు ఎలాగిస్తాడు? ఈ 9 మొగలు నీలో ఉండాలి, ఈ 9 ఆత్మఫలాలు నీలో ఉండాలి. నీలో ఉన్నప్పుడు నీవు దీవించబడతావని దేవుని వాక్యం ముందు రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. పురానికి కళ్ళ గంతలు ఉండాలి, నోటికి కళ్ళె ఉండాలి, మెడకు మొగలు ఉండాలి. ఏమండి? మెడకు మొగలు ఉండాలి, కాలికి నాడ ఉండాలి. ఎవడా కాలికి నాడ లేకపోతే గుర్రం పరిగెట్టలేదు, నాడ లేకపోతే గుర్రం పరిగెట్టలేదు. ఎందుకంటే గుర్రం కాళ్ళు మెత్తగా ఉంటాయి కాబట్టి నాడాలు వేస్తూ ఉంటారు. గతంలో ఎద్దులు కూడా వేసేవారు నాడాలు. ఇప్పుడు ఎద్దులు లేవు కాబట్టి అన్ని విషయాలు వచ్చేసినాయి. అయితే గుర్రాలకి నాడాలు వేసేవారు. అయితే ఈ నాడాలు ఏంటి? ఈ నాడాలు ఏంటి? ఈ నాడాలు ఎలాగూ ధరించేవారు? మనం ఆత్మీయంగా చూస్తే అపోస్తల కార్యాలు 12వ వచనంలో దేవుని దూత పేతురుతో మాట్లాడుతుంది. ముగించుకుందాం, సమయం అయిపోతా ఉంది. దేవుని దూత పేతురుతో మాట్లాడుతుంది. 12వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు దూత అతనితో నీ నడుము కట్టుకుని చెప్పులు కాలికి నాడ ఉండాలి. బిడ్డలారా, ఏముండాలి? చెప్పులు అనే నాడ ఉండాలి, కాలికి చెప్పులనే నాడ ఉండాలి. ఎందుకు ఈ చెప్పులు తొడుక్కోమంటున్నాడు ప్రభు? చెప్పులు తీసేమన్నాడు. ఒకసారి చెప్పులు తీసేమన్నాడు. ఎక్కడ? ఎస్, మోషే. ఇది పరిశుద్ధ స్థలం కనుక నీ చెప్పులు, అది పరిశుద్ధ స్థలం కాబట్టి చెప్పులు తీసేయి. ఇది అపరిశుద్ధ స్థలం కాబట్టి చెప్పులు ఉండాలి. అపరిశుద్ధ స్థలం కాబట్టి చెప్పులు ఉండాలి. పరిశుద్ధ స్థలములో చెప్పులు అక్కర్లే. కాబట్టి మోషే చెప్పులు తీసి ఆడు మోకరించాడు. మోషేతో దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు దేవుని దూత అంటుంది, పేతురు నువ్వు లే అంది. పేతురు లేకొట్టింది. పేతురు ఎక్కడ పడుకున్నాడు? శరసాలలో పడుకున్నాడు. మీరు అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం చదివితే శరసాల కనపడుద్ది. పేతురుని శరసాలలో వేసేస్తారు. ఇద్దరు సైనికుల మధ్య పేతురు హాయిగా నిద్రపోతున్నాడు. ఎందుకు తెల్లారిని చంపేస్తాను, ఇక నాకు ఎందుకు అని హాయిగా పడుకున్నాడు. కానీ సంఘము పేతురు కోసం ప్రార్థన చేస్తా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘము, అయ్యా మా సేవకుడిని విడిపించండి, మా సేవకుడిని శరసాల నుంచి బయటకు తీసుకురండి. మా సేవకుడు మాకు కావాలి, మా సేవకుడు లేకపోతే మాకు వాక్యం ఉండదు, మా సేవకుడు కావాలని సంఘము ప్రార్థన చేస్తూ ఉంది. చూసారా? సంఘం ప్రార్థన చేస్తే ఎవరు దిగారు? దేవుని దూత దిగి పేతురు లేగా అని పేతురు లేకపోతే కట్టుకో, నీ అడుగుతో మొదలు కట్టుకో.
అప్పుడు యూదులందరూ కూడా నడలకి తుమాలు కట్టుకుంటే వాడిక. కట్టుకో, నీ నడుగు తుమాలు కట్టుకో, నీ చెప్పులు తొడుక్కో. ఏం తొడుక్కోవాలి? గుర్రానికి నాడు ఎలాగైతే ఉండాలో బిడ్డలారా, మన కాళ్ళకు దేవుని సమాధానమైన జోడు. పౌలు అంటారు, పౌలు గారు అంటారు, ఏ జోడు అంటే సమాధానమైన జోడు ఎప్పుడు కూడా మీ కాళ్ళకు ఉండాలి. మీ కాళ్ళకు ఉండాలి, శిరస్థానం ఉండాలి. తినేమన్నాడు, రక్షణ కవచం ఉండాలి, కత్తి ఉండాలి, డాలు ఉండాలి. ఏమంటే డాలు ఉండాలి. కాళ్లకు సమాధానం అనేటువంటి జోడు ఉండాలని ఆయన వర్ణించారు. ఈ సమాధానమైన జోడు ఉంటే నీకు ఎప్పుడు సమాధానమే ఉంటుంది. సమాధానం లేకపోతే, సమాధానమైన జోడు లేకపోతే నీ జీవితానికి సమాధానం అనేది దొరకదు. కాబట్టి నీ కాళ్లకు చెప్పులు తొడుక్కో, చెప్పులు వేసుకో. నాకు కూడా రా, నాకు కూడా నీ వస్త్రం పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పింది. అప్పుడు పేతురు దేవుని దూత కూడా బయటికి వెళ్ళాడు, సరసాలు దాటాడు, రోడ్డు వచ్చింది, ఎంత రోడ్డు ఎక్కారు, దేవుని దూత పరలోకానికి వెళ్ళిపోయింది, పేతురు మిగిలిపోయాడు. ఆవిడ పేతురు రాత్రి చెప్పాను నేను, పేతురు ఇంటికి వెళ్ళలేదు. ఇదిగో నా కోసం నా సంఘం ప్రార్థన చేస్తుంది. నేను బయటకు వచ్చానంటే నా సంఘ ప్రార్థన, నేను బయటకు వచ్చానంటే నా సంఘ ప్రార్థన. నేను శరసాల తలుపులు తెచ్చుకుని దేవుని దూత నా ఎదురుకు వచ్చిందంటే నా సంఘం యొక్క బలమైన ప్రార్థన అని పేతురు నమ్మి తిన్నంగా ప్రార్థన చేసే స్థలానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేని బిడ్డలారా, నీ కోసం ప్రార్థన చేసేటువంటి సంఘం కావాలి, ప్రార్థన చేసే సేవకులు కావాలి, సేవకులు కావాలి. నా సంఘాన్ని కాపాడు నాయన, నా సేవకులు కాపాడు నాయన, నా సంఘాన్ని అభివృద్ధిపరచు నాయన అని దేవుని దగ్గర ఎప్పుడు కూడా నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. నాకెందుకు లేమా, ఆ పాస్టర్ ఎలాగోతే నాకెందుకు, ఆ విశ్వాసం ఎలాగోతే నాకెందుకు, నాదే అని అనుకున్నావా? ఈ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు, ఈ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. పేతురు ఇంటికి వెళ్ళలేదు, భార్యను చూడలేదు. భార్య నా కోసం ప్రార్థన చేయదు, నా కోసం నా సంఘము ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం. నీకు కష్టం వచ్చినా, నీకు నష్టం వచ్చినా, ఇబ్బంది కలిగినా, నీ కుటుంబంలో మేలు కలగాలన్నా సంఘమే ప్రార్థన చేసేది, సంఘ నాయకుడే ప్రార్థన చేసేది. కాబట్టి దేని బిడ్డరా, సంఘాన్ని బలుగకూడదు. అమ్మ సంఘం అంటారు దీన్ని, ఏమంటారు? అదే తల్లి సంఘం. తల్లి అంటే అమ్మ, తల్లి అంటే అమ్మ సంఘం. ఇది అమ్మ సంఘం. నీ అమ్మ సంఘాన్ని, నీ తల్లి సంఘాన్ని నీవు ఎప్పుడు మర్చిపోకుండా ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని యొక్క దీవెన కలగాలని వాక్యం సెలవిస్తూ ఉంది. లూకాసు సువార్త 15:22 తప్పిపోయిన కుమారుడు వచ్చాడు. లూకాసు సువార్త 15:22 తప్పిపోయిన కుమారుడు తప్పిపోయి వచ్చాడు, తిరిగి వచ్చాడు, లోకమంతా తిరిగి వచ్చాడు, లోకాశయంలో మునిగిపోయి వచ్చాడు, దుర్వ్యాపారం చేసి వచ్చాడు, పాడి వ్యాపారం చేసి వచ్చాడు, ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, శరీరాన్ని పోగొట్టుకున్నాడు, పక్క బలిసిపోయి చిక్కుపోయి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన కొడుకుని తండ్రి చేరదీసి ఏం చేశాడమ్మా? తండ్రి మెడ మీద, కొడుకు మెడ మీద పడి తండ్రి ఏడిచి, నాయన ఇలాగైపోయాడురా, ఇలా పాడైపోయాడురా, పట్టుకెళ్ళి డబ్బంతా ఏమైపోయిందిరా, ఏం చేసావురా అని ఏం అడగలేదు. పోతే పోనాయి, నా కొడుకు క్షేమంగా నా ఇంటికి వచ్చాడు, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నా బిడ్డ నా ఇంటికి రావడమే నాకు చాలా అనుకున్నాడు. అతను నా ఇంటికి రావడమే నాకు చాలా అనుకున్నాడు. గత వారంలో కిందటి వారంలో అమ్మ ఫీజు కట్టాలి, డబ్బులు ఇవ్వమన్నారు. డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వన్నాడు. అమ్మ ఒరే ఇస్తాను లేరా, బతుకుంది అంటే కంగారు ఏమి లేదు. అడిగినట్టు నెవలేదని 3 అంతస్తుల మీద దూకేశాడు. అడిగినట్టు నెవలేదని 3 అంతస్తుల మేడ నుంచి కింద దూకేస్తే వెంటనే చచ్చిపోయాడు. ఏమండి చూసారా?
లోక పరిస్థితులు, బెట్టింగ్లు, ఏమండి చిల్లర మల్ల ఖర్చులు, ఫ్రెండ్షిప్లు, ఏమండి ఇలా తిరిగి బిడ్డలు జీవితాలు పాడు చేసుకుంటున్నారు, జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఏమండి యువత కోసం మనం ఎక్కువగా ప్రార్థన. యెఫ్ఫను కుమారుడు లోకంలో తిరిగాడు, వ్యాపారం చేశాడు, ఆరోగ్యం పోగొట్టుకున్నాడు. చెడు స్నేహాలు బట్టి, చెడు ఫ్రెండ్స్ని బట్టి దగ్గర డబ్బుల నుంచి కూడా తిరిగారు, ధనం నుంచి కూడా తిరిగారు. ధనం అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు, ఒక్కడే మిగిలాడు. ఎంత విచారకరం అండి. కాబట్టి ఇక చేసేది లేక మా నాన్నగారికి వెళ్ళి నన్ను క్షమించడం అడుగుతాను, కూలివాండలో ఒకరిగా పెట్టుకోమని అడుగుతాను అని బయలుదేరాడు. ఏంటంటే బయలుదేరాడు. చివరికి ఇంటికి వచ్చినప్పటికీ తండ్రి చూశాడు, కొడుకు వస్తున్నాడు. గౌక్కుని కింద దిగి కొడుకు మెడ మీద పడి ఏడ్చి ఇంటికి తీసుకెళ్ళాడు. ఏం అడగలేదా? ఎలా ఇంత ధనవాటికి వెళ్ళిపోయి ఏం చేస్తావు? ఏం అడగలేదు. వచ్చేయి అంటే తీసుకెళ్ళిపోయాడు. పరివారిని పిలిచాడు, స్నానం చేయించాడు. అక్కడ మంచి మాటలు చూడమా, 15:22. ప్రశస్తమైన వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడుగుడి. ఏం త్వరగా కట్టండి? గుర్రానికి నాడ ఎలా అయితే ముఖ్యమో క్రైస్తవ జీవితానికి సమాధానమైన జోడు అంత ప్రాముఖ్యం. ఇక్కడ 3 వస్తువులు కాపాడుతున్నాయి: ప్రశస్తమైన వస్త్రం, ఉంగరం, జోళ్ళు. ఈ 3 కూడా పరలోక రాజ్యానికి ద్వారం, తండ్రి ఇంటికి వెళ్ళడానికి ద్వారం. ఈ 3 వాన్లు లేవు. ఈ 3 తక్కువ కుమారులు లేవు. వాడి బట్టలు చూస్తే లోక బట్టలు, మడిన బట్టలు, మరిసిపోయిన బట్టలు. ఆ అవతారం చూస్తే పాపపు అవతారం. వాడి కాళ్ళు చూస్తే మట్టి కాళ్ళు. కాబట్టి రమ్మన్నాడు, స్నానం చేయించాడు. దేవుని రాజ్యం చేరాలంటే మొదటిగా మనం ఏం చేయాలి? స్నానం చేయాలి. ఏ స్నానము? పరిశుద్ధాత్మ స్నానము. దేవునికి స్తోత్రం. దాన్ని పోలినాడు ఉదక స్నానం. దాన్ని ఏమన్నా పోలిగారు? ఉదక స్నానం. పరిశుద్ధాత్మ స్నానం కావాలి. పరిశుద్ధాత్మలో మాట్లాడాలి, పరిశుద్ధాత్మలో భాషలు మాట్లాడాలి, పరిశుద్ధాత్మలో ప్రవచించాలి. దేవునికి స్తోత్రం. పోలిగారు ఏమన్నారు? సంఘానికి 3 కావాలట. ఎవరు వాళ్ళు? భాషలు మాట్లాడేవారు, ప్రవచనాలు చెప్పేవారు, వాడికి అర్థం చెప్పేవాడు. 3 కావాలి సంఘానికి. కాబట్టి అలాగే ఎవరైతే ప్రవచనాలు చెప్తారో, పరిశుద్ధం పొందుకుంటారో, ఆత్మలో నడుస్తారో వారు దేవుని రాజ్యానికి హక్కుదారులు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రశస్త వస్త్రము. ఏమండి ఏ వస్త్రం అది? ప్రశస్త వస్త్రం. అది దేవుని రాజ్యం వెళ్ళాక వస్త్రం కావాలి. దేవుని రాజ్యం వెళ్ళాక వస్త్రం కావాలి. ఆ వస్త్రం లేకపోతే దేవుని రాజ్యం వెళ్ళాలి. అర్థమైందా? ఏమో పెండ్లి వస్త్రం అనుకో, బిందు వస్త్రం అనుకో, ఏదన్నా అనుకో, ఆ ప్రశస్త వస్త్రం నీకు ఉండాలి. చేతికి ఉంగరం ఉండాలి, కాలుకి జోడు ఉండాలి. ఈ 3 ప్రభు నీకు ఇవ్వాలి. ఈ 3 కలిగి ఉంటే దేవుని రాజ్యమునకు వారసులము, హక్కుదారులము. దేవునికి స్తోత్రం. ఈ 3 సంపాదించడానికి ప్రయత్నం చేయండి. ఈ 3 నీలో ఉండాలి. 2 ఉండి 1 లేకపోయినా ప్రమాదమే, 1 ఉండి 2 లేకపోయినా ప్రమాదమే. 3 నీలో ఉండాలి. ఏమిటా 3 చెప్పండి? ప్రశస్త వస్త్రము, ఉంగరము, పాదములకు జోడు ఉండాలి. కాబట్టి ఈ 3 కలిగి దేవుని రాజ్యం వరకు ఎదురు చూస్తూ ఆయన అడుగుచాల్లో నడుచుకుంటూ పోవాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని దగ్గరలో ఉంది, బహు దగ్గరగా ఉంది. కాబట్టి ఆయన వచ్చే ముందు అన్ని ఏం జరుగుతాయో అన్నీ చెప్పేశాడు ఆయన. ఆ వచ్చేవాడు రావడమే ఆలస్యం. కాబట్టి మనం సిద్ధపడి ప్రశస్త వస్త్రం తొడుక్కుని, ఉంగరం పెట్టుకుని, కాళ్ళని జోడు తొడుక్కుని సిద్ధంగా ఉండి దేవుని రాజ్యం చేరుగాక.